మన ఇండస్ట్రీని షేక్ చేయడానికి కొత్త హీరో అయితే దిగాడు. ఆయనే కిరీటి. బాబు ఎవరో తెలుసా? గాలి జనార్దన్ రెడ్డి కొడుకు. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం. మన కిరీటి బాబు కొత్త మూవీ అయితే తీసినాడు. అదే జూనియర్. అందులో హీరోయిన్ శ్రీలీల ఇంకా జెనీలియా మెయిన్ క్యారెక్టర్. ఆ మూవీ ట్రైలర్ అయితే వచ్చింది, దాని రియాక్షన్ అయితే చూద్దాం. వారాహి వారాహి అంటే మగధీర ప్రొడ్యూసర్స్. దేవిశ్రీ ప్రసాద్. లైఫ్ అంటే ఫ్రెండ్సే కదా బ్రో. అందుకే నా లైఫ్ లో నేను తీసుకున్న ఫస్ట్ డిసిషన్ మిమ్మల్ని ఫ్రెండ్స్ గా సెలెక్ట్ చేసుకోవడం. చదువుకోవడం తప్ప అన్ని చేస్తారు. చదువుకోవడానికి నా ఏ టైం ఉంటుంది మేడం, కానీ మెమరీస్ చేసుకునే అవకాశాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి. అలానే నాకు ఏది నాకు ఇలాంటి వాటికి అస్సలు టైం లేదు. అసలు లైఫ్ లో ఒక గోల్, అంబిషన్ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా? అందుకే సెట్ చేసుకున్నా. ఏంటది? గోల్ ఇది నా లాస్ట్ విషయం అనుకోరా. నీ గొడవ కావాలంటే మన కాలేజీలతో పెట్టుకో, మనోళ్ళతో పెట్టుకుంటే అది ముచ్చట. దాన్ని గొడవ అనాలంటే అది జరగాల్సింది ఇచ్చట. క్యా డైలాగ్ మారా మామా. డైలాగ్ మారా మావా, అద్దర కొట్టేశావు. ఈడు అమాయకంగా ఉండే అరాచకవాది. మేడం ఆరాయ మహారాజా, ఎవడన్నా పైకి వెళ్ళాలనుకుంటే చాలు ఆపేయడానికి లాగేయడానికి వచ్చేస్తారు కదరా. జెనీలియా. ఈమె అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు సినిమాలో చూసా, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మరి జూలై 18th ట్రైలర్ చూస్తుంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నట్టున్నాయి. హీరో కూడా బాగానే చేశాడు ఫస్ట్ మూవీ అయినా కానీ, యాక్టింగ్ కానీ డాన్స్ కానీ. జెనీలియా కూడా చాలా ఏళ్ళ తర్వాత వచ్చింది మళ్ళీ సౌత్కి. ఇంకా శ్రీలీల కామనే. ట్రైలర్ని బట్టి స్టోరీ ఏమేమి ఉంటుంది, హీరో ఒక కాలేజ్ జాయిన్ అవుతాడు, అక్కడ ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ని ఫామ్ చేసుకుంటాడు, వాళ్ళతో లైట్గా కామెడీ. ఆ తర్వాత హీరోయిన్ని చూస్తాడు, లవ్ చేస్తాడు, ఆమె ఏదో గోలు అది అంటుంది, ఆమె కోసం జాబ్ తెచ్చుకొని జాబ్ జాయిన్ అవుతాడు. అక్కడ జెనీలియా హెడ్ CEO లాగా, ఆమెతో గొడవ అవుతుంది. ఆ తర్వాత గెలుస్తాడు ఆబ్వియస్లీ. ఆ తర్వాత శ్రీలీలని పెళ్లి చేసుకుంటాడు. అయిపోయే స్టోరీ ఇదే అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నా. మరి మూవీ అయితే జూలై 18th అంట రిలీజ్, చూడాలి. ఈ మూవీ డైరెక్టర్ అయితే రాధాకృష్ణ, ఆయన కొత్త ఆయన. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అయితే మాత్రం DSP. ఇంకా సినిమాటోగ్రాఫర్ అయితే KK సెంధిల్ కుమార్. ఈయన RRR, బాహుబలి దీనికి సినిమాటోగ్రాఫర్. అన్ని పెద్ద తలలే ఉన్నాయి మరి సినిమాలో. ఇది మరి జూనియర్ మూవీ ట్రైలర్ రియాక్షన్.